క్రీస్తునాథునియందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఆలకించడానికి నూతన నిబంధన నుండి ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకుంటూ ఉన్నాం. మీరు కూడా ఆసక్తి కలిగి ఉంటే నాతో కూడా కలిసి ఆలకించండి. ఈరోజు మార్కు సువార్త 14వ అధ్యాయము. క్రీస్తుపై కుట్ర. పాస్కా పులియని రొట్టెల పండుగకు 2 దినముల ముందు కథానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు కపటోపాయముచే యేసును ఏ విధముగా బంధించి చంపుదమా అని సమాలోచనము చేయసాగిరి. కానీ ప్రజలలో అలజడి కలుగునని, అది పండుగలో చేయతగదని తలంచిరి. బెతానియాలో అభిషేకము. యేసు బెతానియా గ్రామమున కుష్ఠరోగియగు సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉండగా, ఒక స్త్రీ విలువైన పరిమళ తైలము గల పాత్రతో వచ్చి ఆ పాత్రను పగులగొట్టి దానిని ఆయన శిరస్సుపై పోసెను. అది చూచిన కొందరు కోపపడి, ఈ వృధా వ్యయము ఎందులకు? దీనిని 300 దీనారముల కంటే ఎక్కువ ధరకు అమ్మి పేదలకు దానము చేయవచ్చును కదా అని ఆమెను గూర్చి సణుగుకొనసాగిరి. యేసు అది గ్రహించి వారితో, ఈమె జోలికి పోవలదు, ఈమెను మీరేలా నొప్పించెదరు? నా పట్ల ఈమె మంచి పనియే చేసినది. పేదలు మీతో ఎల్లప్పుడూ ఉందురు. మీ ఇష్టము వచ్చినప్పుడెల్లా వారికి మీరు సహాయము పడవచ్చును, కానీ నేను మీతో ఎల్లప్పుడూ ఉండను. ఈమె తన శక్తి కొలది చేసినది. భూస్థాపనార్థము నా శరీరమును ముందుగానే ఈమె పరిమళముతో అభిషేకించినది. ప్రపంచమునందంతటా ఈ సువార్త ఎచ్చట బోధింపబడునో అచ్చట ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడును. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. గురుద్రోహము. 12 ఒకడగు యూదా ఇస్కరియోతు యేసును పట్టించుటకై ప్రధానార్చకుల వద్దకు వెళ్ళెను. ఇది విని వారు మిగుల సంతసించి వానికి కొంత రొక్కమును ఇచ్చుటకు వాగ్దానము చేసిరి. కనుక వాడు ఆయనను పట్టి ఇచ్చుటకు కాచుకొని ఉండెను. కడరాత్రి భోజనము. పాస్కా బలి సమర్పించు పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము మీకు ఎచ్చట పాస్కా భోజనమును సిద్ధపరపగోరుచున్నారు అని అడిగిరి. అప్పుడు ఆయన 2 శిష్యులను పంపుచు, మీరు పట్టణములోనికి పొండు. అచ్చట కడవతో నీటిని తీసుకొని వచ్చు ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును. మీరు అతనిని వెంబడించి అతడు ప్రవేశించిన ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమానునితో, నా శిష్యులతో నేను పాస్కా భోజనము భుజింపవలసిన అతిథిశాల ఎక్కడా అని మా గురువు అడుగుచున్నాడు అని చెప్పుడు. అప్పుడు అతడు మేడపై సిద్ధపరపబడిన విశాలమైన గదిని మీకు చూపును. అందు మనకు పాస్కా భోజనమును సిద్ధపరపుడు అని చెప్పెను. అంతటా ఆ శిష్యులు బయలుదేరి నగరములో ప్రవేశించి యేసు చెప్పినట్లు కనుగొని పాస్కా భోజనమును సిద్ధపరిచిరి. సాయం సమయమున 12 శిష్యులతో యేసు అచ్చటకు వచ్చెను. వారు భోజనము చేయుచుండా ఆయన వారితో, ఇక్కడ నాతో భుజించుచున్న మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగించునని మీతో నిజముగా చెప్పుచున్నాను అనెను. అందుకు వారు మిగుల చింతించి, నేనా అని ఒక్కొక్కరు అడుగసాగిరి. అందుకు ఆయన, 12 ఒకడు నాతో ఈ పాత్రలోనే రొట్టెను అద్దుకొను వాడే. మనుష్య కుమారుని గూర్చి రాయబడినట్లు ఆయన మరణించును, కానీ మనుష్య కుమారుని అప్పగించు వానికి అయ్యో అనర్థము. అతడు జన్మింపకుండినా అతనికి మేలుగా ఉండేడిది అనెను. ప్రభు భోజనము.
వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి అందించెను. దాని నుండి వారు అందరూ త్రాగిరి. యేసు వారితో, ఇది అనేకుల కొరకు చిందింపబడనున్న నూతన నిబంధనము యొక్క నా రక్తము. ఇది మొదలు దైవరాజ్యములో ద్రాక్షరసమును నూతనముగా పానము చేయు దినము వరకు దీనిని ఇక త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. వారొక స్తుతి గీతము పాడిన పిదప ఒలీవ కొండకు వెళ్ళిరి. పేతురు బొంకు ప్రభు ప్రవచనము. అప్పుడు యేసు వారితో, మీరు నన్ను విడిచి పోయెదరు, ఏలయనా నేను గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలన్నీయు చెల్లాచెదురగును అని వ్రాయబడి ఉన్నది. కానీ నేను సజీవునిగా లేపబడిన పిదప మీకంటే ముందుగా గలిలియా సీమకు వెళ్ళెదను అని పలికెను. అందరూ మిమ్ము విడిచి వెళ్ళినను నేను మాత్రము మిమ్ము విడిచి వెళ్ళను అని పేతురు పలికెను. అందుకు యేసు, ఈ రాత్రి కోడి రెండవ మారు పోయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకెదవు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు పేతురు ఆయనతో, మీతో మరణింపవలసి వచ్చినను నేను మిమ్ము ఎరుగనని బొంకను అని నొక్కి పలికెను. అటులనే శిష్యులందరూ పలికిరి. గెత్సెమనిలో ఆవేదన. అంతట యేసు తన శిష్యులతో, గెత్సెమని తోటకు వచ్చేయి, నేను ప్రార్థన చేసుకొని వచ్చు వరకు మీరు ఇచ్చట కూర్చుండు అని చెప్పాను. పేతురును యాకోబును యోహానులను తనతో వెంటబెట్టుకొని పోయాను. అప్పుడు ఆయన ఆవేదన పడుచు చింతాక్రాంతుడాయను. ఆయన వారితో, నా ఆత్మ మరణవేదన పడుచున్నది, మీరు ఎచ్చటనే ఉండి జాగరణ చేయుడు అని పలికెను. ఆయన కొంత దూరం వెళ్ళి నేలపై సాగిలపడి, సాధ్యమైన ఎడల ఆ గడియ తన నుండి తొలగిపోవలయునని ప్రార్థించెను. అబ్బా తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు, ఈ పాత్రమును నా నుండి తొలగింపుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరనిమ్ము అని ప్రార్థించెను. అంతటా ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుటను చూచి పేతురుతో, సీమోను, నిద్రించుచున్నావా? ఒక గంట సేపైనను మేల్కొని ఉండలేకపోతివా అని వారితో, మీరు శోధనకు గురి కాకుండుటకై మేల్కొని ప్రార్థింపుడు. ఆత్మ ఆసక్తి కలిగి ఉన్నను, దేహము దుర్బలముగా ఉన్నది అనెను. ఆయన మరల రెండవ మారు వెళ్ళి అట్లే ప్రార్థించెను. తిరిగి వచ్చి వారి నేత్రములు నిద్రాభారముచే మూతబడుచుండుట చూచెను. ఆయనకు ఏమి చెప్పవలెనో వారికి తోచలేదు. ఆయన మూడవ పర్యాయము వచ్చి వారితో, మీరు ఇంకనూ నిద్రించుచు విశ్రమించుచున్నారా? ఇక చాలును, గడియ సమీపించినది. ఇదిగో, ఇప్పుడే మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడబోచున్నాడు. లెండు, పోదుము రండు, నన్ను పట్టినిచ్చువాడు సమీపించుచున్నాడు అనెను. శత్రువుల చేతిలో ప్రభువు. ఆయన ఇట్లు మాట్లాడుచుండగా పన్నిద్దరిలో ఒకడగు యోధా వచ్చెను. ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రజల పెద్దలు పంపిన జనసమూహము కత్తులను బడితలను చేతబూని అతనితో వచ్చెను. నేను ఎవరిని ముద్దు పెట్టుకొందునో అతడే ఆయన, అతనిని పట్టి బంధించి భద్రముగా తీసుకొని పొండు అని ఆ గురుద్రోహి వారికి ఒక గుర్తును ఇచ్చెను. అతడు యేసు వద్దకు వచ్చి వెంటనే రబ్బీ అని ఆయనను ముద్దు పెట్టుకొనెను. వారు ఆయనను పట్టి బంధించిరి. వెంటనే అచ్చట నిలిచి ఉన్న వారిలో ఒకడు తన కత్తిని తీసి ప్రధానార్చకుని సేవకుని కొట్టి వాని చెవి తెగనరికెను. యేసు వారలతో,
మీరు నన్ను పట్టుకొనుటకు కత్తులను బడితలను తీసుకొని దొంగపైకి వచ్చినట్లు వచ్చితిరా? ప్రతిదినము నేను దేవాలయములో మీ మధ్య ప్రసంగించుచుంటిని కదా. మీరు అప్పుడు నన్ను పట్టుకొనలేదు. కానీ లేఖనములు ఇట్లు నెరవేరవలసి ఉన్నవి అనెను. అప్పుడు శిష్యులు అందరూ ఆయనను విడిచి పారిపోయిరి. యువకుడు ఒకడు తన దిగంబర శరీరముపై నారవస్త్రము వేసుకొని యేసును అనుసరించుచుండెను. వారు అతనిని పట్టుకొనిరి. కానీ అతడు నారవస్త్రము విడిచి దిగంబరుడై పారిపోయెను. న్యాయపీఠము ఎదుట యేసు. వారు యేసును బంధించి ప్రధానార్చకుని యొద్దకు తీసుకొని పోయిరి. అచట ప్రధానార్చకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు అందరూ సమావేశమైరి. పేతురు దూరముగా యేసును అనుసరించుచు ప్రధానార్చకుని గృహ ప్రాంగణమును ప్రవేశించి పరిచారకులతో కలిసి చలిమంట యొద్ద కూర్చుండెను. ప్రధానార్చకులు, న్యాయస్థానాధిపతులందరూ యేసుకు మరణశిక్ష విధించుటకై అబద్ధపు సాక్ష్యములు వెదుకనారంభించిరి. కానీ వారికి ఏమీ లభింపలేదు. జనులు అనేకులు ఆయనకు విరుద్ధముగా తప్పుడు సాక్ష్యములు చెప్పిరి. కానీ వారి సాక్ష్యములు ఒకదానితో ఒకటి పొసగలేదు. అప్పుడు కొందరు లేచి ఆయనకు విరుద్ధముగా సాక్ష్యము ఇచ్చుచు, మానవ నిర్మితమగు దినముల ఈ దేవాలయమును ధ్వంసము చేసి తిరిగి 3 దినములలో మానవ నిర్మితము కాని వేరొక దేవాలయమును నిర్మింపగలనని ఇతడు చెప్పుచుండగా మేము స్వయముగా వింటిని అనిరి. కానీ ఈ సాక్ష్యము కూడా సరిపడలేదు. అప్పుడు ప్రధాన అర్చకుడు లేచి సభా మధ్యమున నిలువబడి యేసును చూచి, నీపై మోపబడిన నేరమునకు ఏమి సమాధానము ఇచ్చెదవు అని ప్రశ్నించెను. ఆయన బదులు పలుకక మౌనము వహించెను. మరలా ప్రధానార్చకుడు ఆయనను, దేవుని కుమారుడవు అగు క్రీస్తువు నీవేనా అని ప్రశ్నించెను. అందుకు యేసు, అవును నేనే, సర్వశక్తిమంతుని కుడి ప్రక్కన మనుష్య కుమారుడు కూర్చుండియుండుటయు ఆకాశమున మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూడగలరు అని సమాధానం ఇచ్చెను. అప్పుడు ప్రధానార్చకుడు మండిపడుచు తన వస్త్రములను చింపుకొని, ఇప్పుడు ఇక మనకు సాక్షులతో పని ఏమి? ఇతని దేవదూషణ మీరు వింటిరి కదా, మీ ఉద్దేశమేమి అని అడిగాను. వారందరూ ఏకకంఠముతో ఇతడు మరణదండనకు పాత్రుడు అని నిర్ణయించిరి. కొందరు ఆయనపై ఉమిసిరి. మరికొందరు ఆయన ముఖమును మూసి గ్రుద్దుచు, నిన్ను గ్రుద్దిన వారెవరు, ప్రవచింపుము అని హేళన చేసిరి. భటులు ఆయనను పిడికిళ్లతో గ్రుద్దిరి. పేతురు బొంకు. పేతురు ఆ గృహ ప్రాంగణమున ఉండగా ప్రధానార్చకుని దాసీలలో ఒకటి వచ్చి చలి కాచుకొనుచున్న పేతురును చూచి, నీవు కూడా నజరేతు నివాసియగు యేసు వెంట ఉన్నవాడవు కావా అని ప్రశ్నించెను. అందుకు అతడు, నేను ఏమి ఎరుగను, నీవు ఏమి చెప్పునది నాకు తెలియటలేదు అని బొంకుచు కంచెలోనికి వెళ్ళిపోయాను. వెంటనే కోడి కూసెను. అతడు ఉన్న దాసి అతనిని చూచి దగ్గర నిలిచియున్న వారితో, ఇతడు వారిలోని వాడే అని పలికెను. అతడు మరలా బొంకెను. ఆ పిదప అతట ఉన్నవారు పేతురును చూచి, నీవు నిశ్చయముగా వారిలోని వాడవే, నీవును గలిలియా నివాసివే అనిరి. అందుకు పేతురు శపించుకొనుచు ఆనపెట్టి, మీరు చెప్పుచున్న ఆ మనుష్యుని ఎరుగను అని పలికాను. అంతలో 2వ పర్యాయము కోడి కూసెను. కోడి 2వ పర్యాయము 2 పర్యాయములు పోయక మునిపే, ముమ్మారు నీవు నన్ను ఎరుగనని పలుకుదువు అని యేసు చెప్పిన మాటలు జ్ఞాపకమునకు రాగా పేతురు